క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 150వ సంకీర్తన మొదటి శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధాలయమునందు దేవునిని స్తుతించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని మందిరములో ఎందుకు స్తుతించాలో, పరిశుద్ధాలయములో స్తుతి ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాలయం అనంటే కేవలం గోడలు కానే కాదు, అది దేవుని సన్నిధి వ్యక్తమయ్యే స్థలం. స్తోత్రం అంటే కేవలం పాట కాదు, అది మన హృదయం దేవుని వైపు ఎగసి పడటం అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఎవరైనా ప్రార్థించగలరు, కానీ నిజమైన స్తుతి చేసేవాడు దేవుని మహిమను అనుభవిస్తాడు. పరిశుద్ధాలయం దేవుని సన్నిధి ఉన్న స్థలం. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, కానీ ఆయన మహిమ ప్రత్యేకంగా ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం ఏంటి అనంటే గనక పరిశుద్ధాలయం. అందుకే కీర్తన 22:3 చెబుతున్నటువంటి సత్యం, ఇజ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే దేవుడు స్తుతుల మధ్య నివసిస్తాడు. ప్రార్థన దేవునితో మాట్లాడుతూ ఉంది, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ స్తుతి అనేది దేవుని సన్నిధిని దిగి వచ్చేలా చేస్తూ ఉంది. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? బంధకాలు తెగిపోతూ ఉంటాయి, నిరాశ తొలగిపోతూ ఉంది, దయ్యపు శక్తులు వణుకుతాయి, దేవుని ఆనందం దిగి వస్తూ ఉంది. పరిశుద్ధాలయంలో స్తుతి చేసినప్పుడు విజయాలు వస్తాయి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోషాపాతు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా సైన్యాన్ని కాకుండా స్తుతి గాయకులను మరి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇలా పాడుతూ ఉన్నారు, యెహోవాను స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును అని చెప్పేసి. స్తుతి మొదలయ్యింది, దేవుడు యుద్ధం ప్రారంభించాడు. నీవు దేవుని స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు నీ కోసం పోరాడటం ప్రారంభిస్తాడనే సత్యాన్ని మనం గమనించాలి. నీ కన్నీరు చేయలేనిది కొన్నిసార్లు నీ స్తుతి చేస్తూ ఉంది, నీ బలం చేయలేనిది నీ ఆరాధన చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. పరిశుద్ధాలయంలో స్తుతి చేయడం అనేది విశ్వాసానికి గుర్తు. పరిస్థితులు బాగున్నప్పుడు స్తుతించడం అనేది చాలా సులభం, కానీ కన్నీళ్ళ మధ్య స్తుతించటం అనేది విశ్వాసం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించారు. వారి చేతులు బంధించబడ్డాయి, కానీ వారి స్తుతి అనేది బంధించబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కంపించాయి, వారికి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి శత్రువుని నోరు ముయించాలని చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ స్తుతిలో విమోచన శక్తి ఉందని అతనికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాలయంలో స్తుతి మనలను ఏం చేస్తూ ఉంటుంది అని అంటే గనక మార్చుతూ ఉంది. స్తుతి కేవలం వాతావరణాన్ని మార్చదు, మనస్సును కూడా మార్చుతుంది. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉన్నవాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, వినయాన్ని నేర్చుకుంటాడు, కృతజ్ఞత కలిగి జీవించటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని మహిమను యెషయా చూచినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడుని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమను చూచిన వాడు తనను తాను తెలుసుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాలయములో స్తుతి పరలోక అనుభవం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పరలోకములో ఏమి జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చెబుతున్నటువంటి సత్యం, దూతలు రాత్రింబగలులా అంటూ ఉన్నారు, ఎలా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే స్తుతి భూమిపై ప్రారంభమై పరలోకములో కొనసాగేది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. స్తుతి భూమి భాష కాదు, అది పరలోక భాష. దేవుని సన్నిధిలో నిశ్శబ్ద
నిశ్శబ్దంగా ఉండలేం. నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యాలు గనక మనం ఆలోచించగలిగినట్లయితే పరిశుద్ధాలయాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. స్తుతిని అలవాటుగా మార్చుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. నీ ఇంటినే చిన్న పరిశుద్ధాలయముగా మార్చుకోవాలి. నీ స్తుతి మరొకరికి ఆశీర్వాదం అవుతుందనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. స్తుతి చేయడానికి కారణం కోసం ఎదురు చూడవద్దు దేవుని బిడ్డలారా. ఆయన దేవుడు కాబట్టి స్తుతించటం నేర్చుకో. ఈ రోజున బలహీనంగా ఉన్నావా? స్తుతించు. కన్నీళ్ళ మధ్యలో ఉన్నావా? స్తుతించు. ఓటమిలో ఉన్నావా? దేవుణ్ణి స్తుతించు. నీవు విజయంలో ఉన్నావా? స్తుతించు. ఎందుకో తెలుసా? స్తుతి యుద్ధాన్ని గెలిపిస్తూ ఉంది. స్తుతి సంఖ్యలు తెంచుతూ ఉంది. స్తుతి దేవుని మహిమను దింపుతూ ఉంది. స్తుతి మనిషిని మార్చుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈరోజు మన హృదయాలతో చెప్పుకుందాం, ప్రాణము గల ప్రతీదియు యెహోవాను స్తుతించును గాక. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను, ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించండి. కాబట్టి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. కనుక ఈ రోజున నీ ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో భయపడకుండా, కలవరపడకుండా నీ చింత యావత్తు దేవుని మీద వేయగలిగినట్లయితే, నీవు స్తుతించగలిగినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకమైనటువంటి కార్యాలు కృపగల దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్.